ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ బ్యాక్. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లో ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. కోయిల్ ఇండియా, టీఎంపీవీ, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతుండగా ఇంటర్ గ్లోబ్, ఏవిఐ, టైటాన్ కంపెనీ, భారతీ ఎయిర్టెల్, మ్యాక్స్ హెల్త్ కేర్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం సార్, మార్కెట్స్ చూస్తే ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సో దీనికి సంబంధించి అంటే నిన్న చూస్తే కొంచెం లాభాల్లోనే ముగిశాయి అండ్ ఈ రోజు మాత్రం ఫ్లాట్ గా వస్తున్నాయి. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ మంత్ బిగినింగ్ దగ్గర నుంచి చూసుకుంటే ఏదో జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ వల్ల మార్కెట్ అయితే డ్రాస్టికల్ గా కరెక్షన్ అయితే జరగడం అయితే చూసాము. లాస్ట్ వీక్ అంతా కూడా కన్సాలిడేషన్ లో ఉన్నది. ఈ వీక్ మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుంటుందని చెప్పాం. రీజన్ ఏంటంటే ఏదైతే యుద్ధం కంటిన్యూ అవ్వకుండా దాని యొక్క పర్యావసనం అంతా కూడా మళ్ళీ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ లో అంతా కూడా ప్రెజెంట్ గా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ వారం మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్లే అవకాశం ఉందని చెప్పాం. అదే విధంగా మండే రోజు, నిన్నటి రోజున మార్కెట్ ఏదైతే టేక్ ఆఫ్ తీసుకుని 24,000 మార్క్ మళ్ళీ టచ్ చేయడం అయితే జరిగింది. ఈ రోజు కూడా మార్కెట్ ఏదైతే 24,100 అండ్ 200 మధ్యలో కన్సాలిడేషన్ అవుతున్నా సరే మార్కెట్ అయితే కొంచెం టేక్ ఆఫ్ అవడానికి, పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ రోజు మనం సెక్టార్ వైజ్ చూసుకున్నట్టయితే ఏదైతే నిన్నటి రోజున పాజిటివ్ గా ఇచ్చినటువంటి సెక్టార్స్ అన్ని కూడా బ్యాంకింగ్ కానీ, ఫైనాన్స్ రంగం కానీ, ఆటోమొబైల్, అది ఫార్మా, ఎనర్జీ సెక్టర్, పెట్రోల్ సెక్టర్ అన్ని కూడా మోర్ దెన్ 2% నిన్న మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడం వల్ల ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అయితే కలిగింది. అదేవిధంగా ఈ రోజున మనం చూసుకున్నట్టయితే ఏదైతే మెటల్ సెక్టారు, ఐటీ సెక్టారు, బ్యాంకింగ్ సెక్టర్ అండ్ ఎనర్జీ సెక్టర్, ఈ 4 సెక్టార్లు కూడా చాలా పాజిటివ్ గా మూవ్ అవుతున్నాయి కాబట్టి ఇది కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ విధంగా మనకి మార్కెట్ లో ఈ రోజు కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్ కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సార్, కాలర్ రెడీగా ఉన్నారు. శ్రీధర్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే మేడం. నేషనల్ అల్యూమినియం 490లో పైకి వేస్తాం మేడం. నేషనల్ అల్యూమినియం 490లో, హిందుస్థాన్ కాపర్ 570లో పైకి వేస్తాము. ప్రెజెంట్ హోల్డ్ ఆర్ సెల్. ఓకే, మీరు ప్రజెంట్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు సార్, ఎందుకంటే ఇంకా బాగా మూమెంట్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. మీరు చెప్పినటువంటి హిందుస్థాన్ కాపర్ కూడా సుమారుగా 55,000 crores కంపెనీ ప్రజెంట్ అయితే 550లో ట్రేడ్ జరుగుతుంది. ఇది లాస్ట్ 5 years 10 years నుంచి కూడా మార్కెట్ లో 25% నుంచి 50%, లాస్ట్ ఇయర్ అయితే మాత్రం 100% రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్ ఏదైతే కాపర్ కానీ, జింక్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో పాజిటివ్ గానే ముందుకెళ్లే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇప్పుడు కూడా మార్కెట్ మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటుంది కాబట్టి కొద్ది రోజులు మీరు వెయిట్ చేస్తే ఇంకా మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. రైట్ సార్, నిన్న 24,000 వద్ద స్టాప్ అయింది. సో మార్కెట్స్ చూస్తే, సో దీనికి సంబంధించి అంటే ఇట్లా కంటిన్యూ అవ్వచ్చు అంటారా, లేకపోతే ఈ రోజు మార్కెట్స్ లాగా ఉండొచ్చు అంటారా? లేదు, మార్కెట్ లో ఏదైతే లాస్ట్ వీక్ అంతా కన్సాలిడేషన్ అయ్యింది, అక్కడ నుంచి టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పాను. నిన్నటి రోజున కూడా మార్కెట్ లో ఏదైతే ఒక గ్యాప్ అప్ లో ఓపెన్ అయిన తర్వాత కూడా మార్కెట్ మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని మార్కెట్ అయితే మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ అయితే కల్పించింది. ఏదైతే 24,000 మార్క్ బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ మార్కెట్ మళ్ళీ ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. నిన్నటి రోజున క్లోజింగ్ వచ్చేప్పటికి 24,100 పైన క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్ లో 24,000 దగ్గర ఓపెన్ అయినా కన్సాలిడేషన్ అవుతుంది. అక్కడ నుంచి మళ్ళీ ఎప్పుడైతే 24,100 బ్రేక్ చేసిందో మళ్ళీ మార్కెట్ లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ వచ్చి ఇప్పుడు 24,250 or 300 వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ వీక్ కొంచెం కన్సాలిడేషన్ నుంచి పాజిటివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రైట్, నెక్స్ట్ కాలర్ వెంకట రమణారెడ్డి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్, ఇప్పుడు ప్రజెంట్ బ్యాంకింగ్ షేర్స్ తీసుకోవటం మంచిదా, లేకపోతే అదర్ షేర్స్ ఏదైనా తీసుకోవటం మంచిదా? ప్రజెంట్ పొజిషన్ చెప్పండి సార్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మీరు ఏదైతే బ్యాంకింగ్ తీసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఎనర్జీ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ కూడా తీసుకోవచ్చు. బ్యాంకింగ్ దాంట్లో అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1,200 వరకు వెళ్ళిన తర్వాత కూడా మంచి కరెక్షన్ జరిగి ఇప్పుడు 950, 970 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. ఇది మంచి ప్రైస్ గా తీసుకోవచ్చు. అదేవిధంగా కెనరా బ్యాంక్ కూడా ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి మంచి ఛాన్స్ ఉన్నది. ఇలాంటి ఫ్రంట్ లైన్ బ్యాంక్స్ లో మీరు పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఐసిఐసిఐ కూడా
మార్కెట్ లో బాటమ్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఇలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మీరు బ్యాంకింగ్ సెక్టర్ లో పెట్టుకోవచ్చు. అదే విధంగా ఎనర్జీ స్టాక్స్ కూడా, ఎనర్జీ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు దానికి సంబంధించిన స్టాక్స్ లో కూడా కొంచెం స్పీడ్ గా గ్రోత్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైతే టాటా పవర్ కానీ, జేపీ పవర్ కానీ, అదేవిధంగా టొరంటో పవర్ కానీ, పవర్ సెక్టర్ సంబంధించి, అదేవిధంగా రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధించిన స్టాక్స్ లో కానీ ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే, ఏదైతే మన అదాని టోటల్ గ్యాస్ లో కానీ, లేదా ఐజీఎల్ కానీ, ఇలాంటి గ్యాస్ సంబంధించిన ఎనర్జీ సంబంధించిన స్టాక్స్ లో సెలెక్ట్ చేసుకున్నట్టయితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సార్. రైట్, నెక్స్ట్ కాలర్ శర్మ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నాకు 2 స్టాక్స్ గురించి చెప్పాలండి. ఒకటేమో ఎన్బిసిసి నేషనల్ బిల్డింగ్, ఆ తర్వాత రెండోది వలెక్ట్రా. నేషనల్ బిల్డింగ్ నిన్న మొన్న రిజల్ట్స్ వచ్చాయి అనుకుంటాను. ఆ రిజల్ట్స్ ఎలా ఉంది, కామెంటరీ ఎలా ఉంది, మీరు అనాలిసిస్ ఏంటి? అలాగే వలెక్ట్రా ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి, ఎలా ఉంది ఫ్యూచర్ ఫర్ వలెక్ట్రా? ఏదైతే ఎన్బిసిసి ఏదైతే అడిగారో ఇది ఒక 26,000 crores కంపెనీది. ప్రజెంట్ అయితే 98 rupees లో ట్రేడ్ అవుతుంది. మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని లాస్ట్ ఇయర్ అయితే అంత పెద్ద ప్రాఫిట్ తీసుకోలేకపోయినా కన్సాలిడేషన్ నుంచి టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది, కానీ వెరీ స్లో గ్రోత్ ఉండే అవకాశం ఉంది. దీని బదులు ఇంకా ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో దేంట్లో కన్నా చేంజ్ అవడానికి ప్రయత్నం చేయండి. అదే మీరు చెప్పినటువంటి వరక్ట్రా ఏదైతే ఉందో, వరక్ట్రా గ్రీన్ టెక్, ఇది ఒక 10,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 1,200 rupees చేంజ్ లో ట్రేడ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ కూడా కొంచెం కన్సాలిడేషన్ అయింది తప్ప అంత పెద్దగా ప్రాఫిట్ అయితే ఇవ్వలేదు. లాస్ట్ 2 years బ్యాక్ అయితే మాత్రం 20% అయితే రిటర్న్ అయితే ఇచ్చింది. ఇప్పుడు కన్సాలిడేషన్ నుంచి టేక్ ఆఫ్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించి, అంటే ఏదైతే బ్యాటరీ వెహికల్స్ దానికి సంబంధించిన దాంట్లో ముందుంది కాబట్టి ఎలక్ట్రా, దీంట్లో మనకి ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ సెక్టర్ లో మంచి లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి మీకు వరక్ట్రా ఇస్ ద సూటబుల్ స్టాక్ సార్ ఈ రెండాట్లో. రైట్, నెక్స్ట్ కాలర్ రవీందర్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. డివిలియర్స్ ఉన్నాయి లాంగ్ టర్మ్. దివీస్ ఇది బల్క్ కు సంబంధించినటువంటి కంపెనీ సార్. దివీస్ ల్యాబొరేటరీస్ ఇది ఒక 1,80,000 కోట్ల కంపెనీది. ప్రజెంట్ అయితే 6,700 rupees లో ట్రేడ్ అవుతుంది. మార్కెట్ లో ఇది ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 20% రిటర్న్ అయితే ఇస్తూ వచ్చింది. లాస్ట్ ఇయర్ కొద్దిగా స్తబ్దంగా ఉన్నప్పుడు కూడా మార్కెట్ వాలటాలిటీలో మళ్ళీ ఇది టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. మీరు ఎనీ డిప్ యూ క్యాన్ బై అండ్ హోల్డ్, మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ వ్యూలోనే మనం తీసుకోవాలి. ఏదైతే ఫార్మా సెక్టర్ కానీ, ఆటోమొబైల్ సెక్టర్ కానీ, ఈ స్టాక్స్ విషయంలోనూ ఇది మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 1 year నుంచి 3 years వరకు తీసుకున్నట్టయితే మీకు మంచి లాభాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సార్. రైట్, నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. సార్ ప్రజెంట్ రేట్ లో పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, ఎటర్నల్ ఇవి తీసుకోవచ్చు సార్? ఏదైతే మీరు అడుగుతున్నటువంటి ఎటర్నల్ అయితే ఈ స్టాక్ అయితే మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ కరెక్షన్ జరిగి మంచి ప్రైస్ లో ఉంది కాబట్టి మీరు దీన్ని ఎటర్నల్ ని మీరు తీసుకోవచ్చు. ఇది కూడా ఏదైతే మంచి క్యాపిటలైజేషన్ తో ఉన్నది, ఏదైతే 2,50,000 కోట్ల క్యాపిటలైజేషన్, ఇది జొమాటో మనకు తెలిసిందే. దీని బిజినెస్ మోడల్ కూడా బాగా స్పీడ్ గా గ్రోత్ అవుతుంది కాబట్టి మీకు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. అట్ ద సేమ్ టైం పిఎన్బి హౌసింగ్ ఏదైతే మీరు హౌసింగ్ కార్పొరేషన్ దానికి సంబంధించిన స్టాక్ ఏదైతే ఇది ఒక 28,000 కోట్ల కంపెనీస్ అనేది ప్రజెంట్ అయితే ఒక 1,000 rupees లో ట్రేడ్ అవుతుంది. ఏదైతే లాస్ట్ 5 years చూసుకున్నట్టయితే మినిమం 25% 30% రిటర్న్ అయితే ఇచ్చింది. లాస్ట్ ఇయర్ కొంచెం స్టేబుల్ గా ఉన్నప్పుడు కూడా ఈ ఇయర్ మాత్రం మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని మంచి ప్రాఫిట్స్ ఇవ్వడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది సార్. మీరు ఎనీ డిప్ యూ కెన్ హోల్డ్. రైట్, నెక్స్ట్ కాలర్ కృష్ణారావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ నాయుడు గారు. నమస్తే సార్. చెప్పండి సార్. సార్ నమస్తే అండి. సార్ ఈ అమర్ రాజా బ్యాటరీ ఈ టైంలో తీసుకొచ్చు సార్, ఫ్రెష్ ఎంట్రీ లాంగ్ టర్మ్ కి అమర్ రాజా బ్యాటరీ. ఎస్ మీకు ఏదైతే అమర్ రాజా కానీ, ఎక్సైడ్ ఇండస్ట్రీ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంతా కూడా బ్యాటరీ వెహికల్స్ మీద చాలా నెక్స్ట్ గేమ్ చేంజింగ్ పాయింట్ కాబట్టి మీరు అమర్ రాజా బ్యాటరీస్ మీరు ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్, మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. రైట్, నెక్స్ట్ కాలర్ గణేష్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నా దగ్గర హెచ్ఎఫ్సిఎల్ లో 25% ప్రాఫిట్ లో ఉన్నానండి. అది ప్రాఫిట్ ఏమంటారా లేకపోతే హెచ్ఎఫ్సిఎల్ అండి? హలో, హెచ్ఎఫ్సిఎల్ ఓకే. 25% ప్రాఫిట్ లో ఉన్నానండి. అది ప్రాఫిట్ ఏమైనా బుక్ చేయమంటారా లేకపోతే హోల్డ్ చేయాలా, లేకపోతే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయాలా? నెక్స్ట్ ఎన్ఎల్సీ ఇండియా ఒకటి 30% ప్రాఫిట్ లో ఉందండి. ఎన్ఎల్సీ ఇండియా ఎన్ఎల్సీ ఇండియా హెచ్ఎఫ్సిఎల్ రెండు ప్రాఫిట్ లో ఉన్నాయండి. హెచ్ఎఫ్సిఎల్ అయితే మాత్రం మీరైతే
మీరు మామూలుగా ప్రాఫిట్ బుక్ చేయాలంటే బుక్ చేయండి. అదర్వైజ్ మార్కెట్ అయితే మాత్రం ఇంకా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఫండమెంటల్ కానీ వెరీ గుడ్ స్టాక్ ఇది. మార్కెట్ లో అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే 26,000 crores తో క్యాపిటలైజేషన్ ఉన్నది. ఇంకా మార్కెట్ లో మంచి మూమెంట్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది సార్. ఇక్కడ మీకు ఏదైనా ప్రాఫిట్ బుక్ చేద్దాం అనుకుంటే 50% ప్రాఫిట్ చేసుకున్నట్టయితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇంకా మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. రైట్, నెక్స్ట్ కాలర్ సత్యనారాయణ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. మూర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్, నాది యథార్థ హాస్పిటల్లో ఫిక్స్డ్ ట్రాన్స్మిషన్ గురించి చెప్పాలి సార్. ఏంటి సార్ అది? యథార్థ హాస్పిటల్ యథార్థ హాస్పిటల్స్, యథార్థ ఇంకోటి ఫిక్స్డ్ ట్రాన్స్మిషన్ పిఐఎక్స్ అండి, పిఐఎక్స్. ఓకే ఓకే ఓకే. యథార్థ హాస్పిటల్స్ అయితే మాత్రం ఇది 8,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 830 rupees లో ట్రేడ్ అవుతుంది. ఇది అంటే రీసెంట్ అయిపోయావు కాబట్టి 1 year అయిపోయావు కాబట్టి లాస్ట్ ఇయర్ అయితే మాత్రం 50% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తీసుకుంది. అదే విధంగా మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఒకవేళ దీంట్లో మీరు ఉన్నట్టయితే హోల్డ్ చేసుకోండి, ఇంకా మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదే ఇదే మీకు కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంది. ప్రాఫిట్స్ వెయిట్ చేయొచ్చు సార్. నెక్స్ట్ కాలర్ నారాయణ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు నారాయణ అండి, మంగళగిరి నుంచి. నేను ఆర్చిడ్ ఫార్మా ఒక 6 months బ్యాక్ తీసుకున్నానండి. అయితే అది లాస్ నుంచి కవర్ అయింది. ఒక 200 rupees లాస్ నుంచి ఇప్పుడు దగ్గర ఒక 30 రూపాయల దాకా వచ్చింది, కవర్ అయింది బాగా. అలాగే యూరోకా ఫోప్స్ ఒకటి, ఈ రెండు ఉంచుకోమంటారా లాస్ బుక్ చేసేయమంటారా? అంటే లాస్ అంటే కొంచెం తక్కువలోనే ఉంది ఇప్పుడు లాస్ అయితే. ఆర్చిడ్ ఫార్మా రీసెంట్ గా నిన్నే వచ్చింది, ఈ రిజల్ట్స్ కూడా అందువల్ల అంటే ఒకసారి బెటర్ టు రెండు కూడా ఎగ్జిట్ అయ్యి బయట రావడం బెటర్ సార్. అంత పెద్ద ప్రోగ్రెస్ గా ఉండే కంపెనీస్ అయితే ఏమి కాదు సార్ అవి. బెటర్ ఏంటంటే పెద్ద లాస్ ఏం లేదు కాబట్టి వచ్చి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మీరు ఏదైనా బ్యాంకింగ్ సెక్టర్ కానీ, ఆటోమొబైల్ సెక్టర్ కానీ, మెటల్స్ కానీ, లేకపోతే ఎనర్జీ సెక్టర్ లో కానీ సెలెక్ట్ చేసుకుని మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మీకు తొందరగా లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. రైట్, నెక్స్ట్ కాలర్ భాస్కర్ రావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. నమస్తే. వైజాగ్ నుంచి భాస్కర్ మాట్లాడుతాను సార్. మల్టీ కమోడిటీ తీసుకుందారనుకుంటున్నాను సార్. తక్కువలో తీసుకున్నాం, ఈ రేట్లు కొనుక్కుంటారండి. మల్టీ కమోడిటీ ఎంసెక్స్ అండి. ఎంసెక్స్ అండి. ఎంసెక్స్ అంటే ఎవర్ గ్రీన్ స్టాక్ అండి. ఇది మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ 85,000 crores కంపెనీ సార్. లాస్ట్ 3 years నుంచి కూడా 100% రిటర్న్ ఇస్తున్న కంపెనీ. మీరు ఎనీ డిప్ యూ కెన్ బై, మీరు బై చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి మీరు మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. రైట్, నెక్స్ట్ కాలర్ మోహన్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నేను జియో ఫైనాన్స్ ఒకటను, అట్లానే శ్రీరామ్ ప్రాపర్టీస్ ఒకటి ఒక 2 years బ్యాక్ తీసుకున్నానండి. శ్రీరామ్ ప్రాపర్టీస్ ఏమో 104 లో తీసుకున్నాను. అది నిన్న రిజల్ట్స్ అనౌన్స్ ఇచ్చిందండి. సో ప్రస్తుతానికి అయితే 104లో కొన్నాను సార్ నేను. అది జియో ఫైనాన్స్ ఏమో 336 రూపాయల్లో కొన్నానండి. సో వాటిలో ఇప్పుడు ఉండమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? జియో ఫైనాన్స్ అయితే మాత్రం లాస్ట్ ఇయర్ కూడా మైనస్ ఉంది, ఇప్పుడు కూడా అంత. అంటే కంపెనీ అయితే 1,60,000 కోట్ల కంపెనీ సార్. మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయొచ్చు, కానీ ప్రస్తుతానికి అయితే అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా అయితే ఏమీ లేదు. అదేవిధంగా మీరు చెప్తున్నటువంటి ఏదైతే శ్రీరామ్ ఫైనాన్స్, శ్రీరామ్ ప్రాపర్టీస్ ఏదైతే చెప్తున్నారో అది ప్రజెంట్ అయితే 96 rupees ఉన్నది. ఇది చాలా చిన్న కంపెనీ, 1,600 కోట్ల కంపెనీ. ఇది కూడా అంత పెద్ద ప్రోగ్రెస్ గా ఉండే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు. మీరు రెండాట్ల నుంచి కూడా ఎగ్జిట్ అవ్వచ్చు సార్. రైట్, నెక్స్ట్ కాలర్ పార్థసారథి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర డాక్టర్ రెడ్డి ల్యాబ్ అండ్ ఇన్ఫోసిస్ షేర్స్ ఉన్నాయి. ఫర్ ద లాస్ట్ 4-5 years గా రెడ్డి ల్యాబ్ అండ్ ఇన్ఫోసిస్ హోల్డ్ చేసుకున్నాను. అది సేల్ చేయొచ్చా, లేకపోతే ఇంకొద్ది రోజులు హోల్డ్ చేయమంటారా? అంటే మీకు ఇవి ట్రెడిషనల్ గాను ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ స్లో మూమెంట్ ఉంటాయి సార్. ఇవి అంటే సేఫెస్ట్ మూమెంట్, బట్ స్లో మూమెంట్ ఉంటాయి. మీకు దీంట్లో అగ్రెసివ్ గా రావాలనుకుంటే మాత్రం ఇంట్లోంచి బయటకు వచ్చి మీరు వేరే ఏదైనా ఆటోమొబైల్ సెక్టర్ కానీ, లేకపోతే ఫార్మాలో ఉన్నటువంటి ఏదైనా లారస్ ల్యాబ్స్ ఇలాంటి మంచి మూమెంట్ వస్తున్న స్టాక్స్ కానీ, బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ కానీ ఇటువైపు వస్తే కొంచెం అవకాశం ఉందండి. ఎందుకంటే మీరు చెప్తే ఇన్ఫోసిస్ కూడా అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా అయితే లేదు. కంపెనీ అయితే ఇన్ఫోసిస్ ఒక 5 లక్షల కోట్ల కంపెనీ, కానీ లాస్ట్ 4 years నుంచి కూడా 5 years నుంచి కూడా అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు. కాబట్టి మీరు ఏదైనా ఏ టెక్నాలజీస్ తో ఉన్నటువంటి బేస్ ఉన్న ఐటీ కంపెనీస్ కానీ, లేకపోతే ఈవీ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న ఆటోమొబైల్ సెక్టర్స్ కానీ
అయితే మెటల్ సెక్టర్స్ కానీ ఎనర్జీ సెక్టర్స్ కానీ ఇటువైపు ఏదైనా రెండు కూడా షిఫ్ట్ అయితే మీకు మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది సార్. రైట్, నెక్స్ట్ కాలర్ అజయ్ కుమార్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. మూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. నమస్తే సార్, యథార్థ హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్ రెండింటిలో ఒక స్టాక్ తీసుకుందామని అనుకుంటున్నాను సార్ నేను. ఏది తీసుకోవచ్చు సార్? ఏది లాంగ్ టర్మ్? కిమ్స్ అయితే 30,000 crores హాస్పిటల్ సార్. ఇది లాస్ట్ 3 years నుంచి కూడా 25 to 30% రిటర్న్ అయితే ఇస్తుంది. రిటర్న్స్ కూడా బాగానే ఉన్నది. ప్రజెంట్ అయితే 7 rupees లో నడుస్తుంది సార్ కిమ్స్. అదే విధంగా మీరు చెప్తున్నటువంటి యథార్థ హాస్పిటల్స్ అయితే మాత్రం ఇది ఒక 8,000 crores కంపెనీ అంతే. కిమ్స్ అయితే 30,000 crores కంపెనీ, పెద్ద కంపెనీ. ఇదైతే ఒక 8,000 crores కంపెనీ ఇది. ప్లస్ ఏమో రీసెంట్ గా 1 year అయింది రిజల్ట్ ఇచ్చి, అది కూడా 50% రిటర్న్ అయితే ఇచ్చింది. ఈ హాస్పిటల్స్ లో రెండు కూడా ప్రోగ్రెసివ్ గా ఉన్న స్టాక్సే. మీరు దేంట్లో అయినా సరే ఇన్వెస్ట్ చేయొచ్చు. రెండు కూడా మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది. రైట్, నెక్స్ట్ కాలర్ కృష్ణ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. మేడం నమస్తే. హలో. నమస్తే సార్. సార్, KPIT టెక్నాలజీ లాస్ లో ఉన్నాము, ఉంచుకోమంటారా, యాడ్ చేసుకోమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? KPIT ఒక 20,000 crores కంపెనీ సార్ ఇది. బట్ లాస్ట్ 3 years నుంచి కూడా పెద్దగా ప్రోగ్రెస్ అయితే ఏమీ లేదు. ఇప్పుడు కూడా కన్సాలిడేషన్ లో ఉండి ఇంకా అక్కడే ఉంది, కానీ ప్రోగ్రెస్ ఉండే అవకాశం అయితే తక్కువగా ఉంది. మీరు ఏదైనా మంచి ప్రైస్ చూసి ఎగ్జిట్ అయ్యి ఏదైనా టెక్నాలజీ, ఏదో AI టెక్నాలజీ సంబంధించింది కానీ, EV వెహికల్స్ కానీ ఇలాంటి ఇప్పుడు ఫాస్ట్ గ్రోతింగ్ ఉన్నటువంటి స్టాక్స్ లో, బ్యాంకింగ్ సెక్టర్ అయినా సరే ఫాస్ట్ గ్రోతింగ్ ఉన్న స్టాక్స్ లో షిఫ్ట్ అవుతే మీరు తొందరగా రికవర్ అవడానికి అవకాశం ఉంటుంది సార్. రైట్ సార్, సెక్టర్ వైజ్ గా చూస్తే ఏ సెక్టర్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది సార్? యాక్చువల్ గా మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే ఏదైతే ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా అప్పుడు ఆటోమొబైల్ సెక్టర్ ఉంది. ఆటోమొబైల్ లో కూడా EV వెహికల్స్ ని ఎవరైతే మార్కెట్ లో కొంచెం స్పీడ్ గా మన EV వెహికల్స్ ని ముందు తీసుకెళ్తారో వాళ్ళకి సంబంధించినటువంటి స్టాక్స్ కొంచెం, ఏదైతే 2-wheeler ఉన్నది 2-wheeler లో TVS మోటార్స్ మోపెట్ తీసుకురావడంలో, ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకురావడంలో, నెంబర్ ఆఫ్ యూనిట్స్ అమ్మడంలో కూడా బాగా స్పీడ్ గా ఉండటం వల్ల మంచి రిటర్న్స్ తీసుకునే మంచి ప్రాఫిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ వెహికల్స్ సంబంధించి వచ్చేటప్పటికి ఏదైతే M&M, అదేవిధంగా దీనికి సంబంధించిన స్టాక్స్ లోను ఏదైతే ఎక్సైడ్ బ్యాటరీస్ సంబంధించిన దాని కానీ, మదర్స్ అండ్ సుమి కానీ, లేదా బజాజ్ ఆటో కానీ, ఐషర్ మోటార్స్ కానీ, ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో టేకప్ తీసుకుని ముందుకెళ్తున్నాయి ఆటోమొబైల్ సెక్టర్ సంబంధించి అయితే. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించిన దాంట్లో కూడా ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మంచి కరెక్షన్ జరిగి ఉంది కాబట్టి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, కెనరా బ్యాంక్ కానీ, ICICI బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ వీటిలో మంచి ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. వీటికి సంబంధించిందే కాకుండా మెటల్ సెక్టర్ అయితే మాత్రం ఎవర్ గ్రీన్ గా ఉండే స్టాక్. అందులో టాటా స్టీల్ కానీ, జిందాల్ స్టీల్ కానీ, JSW స్టీల్ కానీ మంచి ప్రైస్ లో టేక్ ఆఫ్ అవుతున్నాయి. ఇలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే అట్ ద సేమ్ టైం దీంతో పాటుగా హిందుస్థాన్ కాపర్ అండ్ హిందుస్థాన్ జింక్, ఈ రెండు స్టాక్స్ కూడా చాలా మంచి పెర్ఫార్మ్ చేసినాయి. అదేవిధంగా హిండాల్కో కూడా మంచి పెర్ఫార్మెన్స్ తోటి మంచి రిటర్న్స్ కూడా ఇచ్చింది ఇటీవల కాలంలో. ఇలాంటి స్టాక్స్ లో కానీ మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే, అంటే రెగ్యులర్ గా యూసేజ్ ఉండే స్టాక్స్, రెగ్యులర్ గా ట్రెండింగ్ లో ఉన్న స్టాక్స్ లో మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇవి APN బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ AP.